హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో నీట్ ఎగ్జామినేషన్ ఏదైతే 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంది, ఏ డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఏవి ఖచ్చితంగా ఉండాలన్నది ఈ వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అవసరం నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ చేసుకుని చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ఆర్డర్ అవుతుంది. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్ 2024 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏంటంటే, సో ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ చూద్దాం. మనకు అంటే మ్యాండేటరీగా ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ చూడండి, నీట్ అడ్మిట్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీ అందరూ. సో నీట్ అడ్మిట్ కార్డు, అదే మనకి సెకండ్ వచ్చేసరికి నీట్ స్కోర్ కార్డ్. సో నీట్ అడ్మిట్ కార్డు, అదేవిధంగా మనకి నీట్ స్కోర్ కార్డ్, ఇది మనకి ఏదైతే ర్యాంక్ ఎక్కడైతే ఉందో మనకి ర్యాంక్ చూపించేది మనకి స్కోర్ కార్డే. సో అడ్మిట్ కార్డు కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి. అడ్మిట్ కార్డు ఒకటి, స్కోర్ కార్డు ఒకటి. దీంతో పాటు 10th మార్క్ షీట్ ఏదైతే ఉందో, సో ఈ 10th మార్క్ షీట్ డేట్ ఆఫ్ బర్త్ పాయింట్ ఆఫ్ లో మనకి ఇది యూజ్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాకుండా ఓన్లీ 10th క్లాస్ మార్క్ షీట్ నే డేట్ ఆఫ్ బర్త్ మనం కన్సిడర్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. నెక్స్ట్ 12th ఏదైతే మనకి ఇంటర్మీడియట్ ఉందో, ఇంటర్మీడియట్ తాలూకా మార్క్ షీట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు ఐడి ప్రూఫ్ ఒకటి ఉండాలి. ఐడి ప్రూఫ్ పాయింట్ ఆఫ్ లో ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఏదైనా సరే మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనకి మాక్సిమం ఆధార్ కార్డు మీకు ఐడి ప్రూఫ్ గా యూజ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ప్రెసెంట్ ఏదైతే డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒక ఫోటో సరిపోతుంది, కానీ ఫర్దర్ ప్రాసెస్ కూడా ఉండాలి. కాబట్టి ఒక 8 ఫొటోస్ వరకు మీరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి మీరు ఉంచుకోండి దగ్గర. అదేవిధంగా 6th to 10th స్టడీ సర్టిఫికేట్ ఉండాలి ఖచ్చితంగా. 6th నుంచి 10th వరకు మీరు ఒకే స్కూల్లో చదివితే ఒక సర్టిఫికేట్ వస్తుంది. 2 స్కూల్స్ లో మారి అంటే 6th నుంచి 7th ఒక స్కూల్, 8th నుంచి 10th వరకు ఒక స్కూల్ అయితే 2 సర్టిఫికేట్లు వస్తాయి. ఇలా మనకి మీరు 6th to 10th ఎన్ని స్కూల్స్ అయితే మీరు ఫినిష్ చేశారో వాటి సంబంధించిన సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్ అయితే మాత్రం మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగాను. అలాగే ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. అంటే 6th నుంచి ఇంటర్మీడియట్ 12th వరకు కూడా స్టడీ సర్టిఫికేట్స్ అయితే మాత్రం మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 6 to ఇంటర్ వరకు ఒకే స్కూల్, అంటే స్కూల్ కాలేజ్ కలిసి ఉంటాయి కాబట్టి కొన్నిట్లో. సో 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకటే కాలేజ్ అదే స్కూల్లో కానీ మీరు కంటిన్యూ అయితే ఒకటే సర్టిఫికేట్ వస్తుంది. లేదా 2-3 అయితే 2-3 మీకు సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ సిగ్నేచర్, ఒక పేపర్ మీద మీ సిగ్నేచర్ చేసి ఏదో ఒకటి మీ దగ్గర పక్కన ఉంచుకోవాలి. ఇవైతే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో ఇవి కాకుండా ఇంకా ఏం కావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. మీరు ఇన్ కేసు అంటే జనరల్ కేటగిరీ అయితే ఓసీ క్యాండిడేట్స్ అయితే అవసరం లేదు, కానీ బీసీ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్ కేసు మీరు అప్లికబుల్ అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మైనారిటీ సర్టిఫికేట్, ముస్లిమ్స్కి ఇది యూజ్ అవుతుంది. ముస్లిమ్స్ అయిన వాళ్ళు మైనారిటీ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు. అదే మనకి ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతుందో వాళ్ళు కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర అది కూడా మీరు చేయొచ్చు. లేదంటే జనరల్ కేటగిరీకి వెళ్ళిపో చూసుకోండి. అంటే ఈ కేటగిరీలోకి మీరు రాకపోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గా ఉంటే ఖచ్చితంగా మీరు అప్లోడ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఏంటంటే అప్లై చేస్తే మీకు బెటర్ గా ఉంటుంది. లేదంటే జనరల్ కేటగిరీకి వెళ్ళిపోవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎన్సీ సర్టిఫికేట్, క్యాప్ సర్టిఫికేట్ అంటే సిఆర్పిఎఫ్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ వాళ్ళ గురించి సర్టిఫికేట్, ఇది పిఎంసీ సర్టిఫికేట్, పోలీస్ మెన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, ఇది ఫాదర్ ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. అలాగే మనకి ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్. సో ఇవి కానీ ఉంటే మీ దగ్గర ఖచ్చితంగా ఇవి కూడా అప్లోడ్ చేయండి, ఎందుకంటే మీరు స్పెషల్ కేటగిరీ కింద అయితే రావడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే స్టూడెంట్ అదర్ స్టేట్ లో చదువుతూ పేరెంట్స్ మాత్రం లోకల్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అయితే ఏపీలో, టీఎస్ అయితే టీఎస్ లో ఉంటే వాళ్ళైతే మాత్రం రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మాత్రం చేయాలి. ఇది 10 years కి ఇస్తారు. ఎంఆర్ఓ ఆఫీస్ లో మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా ఈ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేయడం వల్ల 50% నాన్ లోకల్ కూడా వీళ్ళు ఎలిజిబుల్ అవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకున్నది ఒకటి. దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఒకటి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. సో ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినట్టు మనకి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇస్తారు నెక్స్ట్ ఫర్దర్ గాను. సో మీరు ఎక్కడైతే ఫినిష్ అయిందో అక్కడ ఇచ్చేటటువంటి సర్టిఫికేట్ మన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటారు. కాబట్టి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికంటే ఫర్ యానం అంటే ఇయర్ కి ఒక 2 lakhs కంటే తక్కువ కానీ వీళ్ళ ఆదాయం కానీ ఉంటే వాళ్ళు మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా వీళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకి స్పెషల్ కేటగిరీ కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్. సో ఈ గ్యాప్ సర్టిఫికేట్ ప్రెజెంట్ అయితే అవసరం లేదు, అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే టైంకి అయితే ఇది అవసరం ఉంటుంది, కాబట్టి దీని గురించి మీరు స్కిప్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా ఉన్నటువంటి 18 సర్టిఫికేట్స్ నేను రాశాను. ఎందుకంటే చూడండి 9 సర్టిఫికేట్స్ మ్యాండేటరీ ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉండాల్సినటువంటివి. ఇన్ కేస్ మీరు స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్,
ముస్లిమ్స్ అయితే మైనారిటీ సర్టిఫికేట్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ అయితే మీరు ఈడబ్ల్యూఏ సర్టిఫికేట్, ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ, క్యాప్ ఉంటే క్యాప్, పీఎంసీ అయితే పీఎంసీ, ఆంగ్లో ఇండియన్ అంటే ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్, రెసిడెంట్ 50% నాన్ లోకల్ కోసం రెసిడెంట్ సర్టిఫికేట్. అంటే స్టూడెంట్స్ లోకల్ అదర్ స్టేట్స్ లో చదివి పేరెంట్స్ లోకల్ గా ఉంటే అది ఇది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అంటే పేరెంట్ ఎక్కడైతే వేరే దగ్గర ఎక్కడన్నా సరే జాబ్ చేసినప్పుడు అటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా పేరెంట్ అవసరం అవుతుంది. నెక్స్ట్ టీసీ ఒకటి అవసరం అవుతుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి, గ్యాప్ సర్టిఫికేట్. సో గ్యాప్ సర్టిఫికేట్ మీరు ఇగ్నోర్ చేసిన ప్రాబ్లం లేదు. సో మనకి ఇక్కడ ఓవరాల్గా 17 సర్టిఫికేట్స్ అయితే మాత్రం మీకు మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాల్సిన సర్టిఫికేట్ అయితే మాత్రం 9 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది నీట్ 2024 కౌన్సిలింగ్ ప్రాసెస్లో డాక్యుమెంట్స్ అనేవి ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా రెడీ చేసి పెట్టుకోండి. టైం ఉంది కాబట్టి తొందరగా. సో ఏవైనా సరే లేకపోతే సర్టిఫికేట్స్ మీరు అప్లై చేసుకుని ఫాస్ట్గా సర్టిఫికేట్స్ తీసుకునే విధంగా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.